హాయ్ లత. హాయ్ చంటక. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చంటక్క కబుర్లో లత వచ్చింది. ఏం చేస్తుందో? నల్లేరు పచ్చడి. నల్లేరు పచ్చడి. ఆ, నల్లేరు నల్లేరు. దానికి అంటే నల్లేరు వల్ల ఉపయోగాలు ఉన్నాయా? ఎన్నో పోషక విలువలు ఉన్నాయి నల్లేరులోని. ఎక్కువగా మన బోన్స్ స్ట్రెంథెన్ అవ్వడానికి బాగా పనిచేస్తుంది. బోన్ లోని గ్యాప్లు వస్తాయి కదా, ఎముకల మధ్యన గ్యాప్, దానికి కండ పట్టడం అవన్నీ అన్నమాట. బలంగా తయారవడానికి అవి ఉపయోగపడతాయి. ఎముక బలానికి అది ఆ నల్లేరు కూడా ఉండటానికి ఎముకల్లానే ఉంటది. అందుకనే అది అలా వస్తుందేమో మరి. అయితే నల్లేరుతో ఏం చేస్తున్నావు ఇప్పుడు? పచ్చడి. నల్లేరు పచ్చడి. ఓకే, అయితే దానికి ఏమేం కావాలో చూద్దామా లత? ఏమేం కావాలి? నల్లేరు నల్లేరు ఆల్రెడీ కోసేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, ఉల్లిపాయ, మినపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, నువ్వులు, చింతపండు పేస్ట్, కొత్తిమీర, పసుపు, ఉప్పు, నూనె, చెరగమాత తెలుసు. ఇప్పుడు ఎలా చేయాలి? ఇది ముందే కోసి పెట్టుకున్నావు కదా, నల్లేరు. ఇది ఎలా కొయ్యాలి? నేను చూపిస్తాను ఒకటి, అందుకనే ఉంచు. ఇలా ఉంటుంది నల్లేరు. దీన్ని ఇలాగా ఇలా ఉంచడమే. అయితే చెయ్యి త్వరతో ఏంటో అన్నారు, వీడియో చూసా. ఏముండదు. ఏమున్నదా? అమ్మో, నాకు ముందు అదేదో ఒకసారి ఒక వీడియో చూస్తే ఇటు కవర్లు కూడా వేసుకొని చేశారు లత. నువ్వేం ఇంత ఈజీగా ఉట్టి చేతులతో చేసేస్తున్నావు. ఏముండదు. ఏ ఫ్లవర్ వచ్చింది అంతే. ఇక అంతే. ఎలా చెయ్యాలి ఏంటి చూద్దామా లత? ఇప్పుడు ఏంటి చేస్తున్నావు? నల్లేరు పచ్చడికి వేపుతున్నావా? ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ పెట్టా. ఆయిల్ కూడా వేడెక్కుతుంది. అంటే స్టవ్ వెలిగించుకున్నాను, వేడెక్కుతుంది. అదే స్టవ్ వెలిగించి ఇప్పుడు ఆయిల్ వేడెక్కినట్టుందిగా. కిందకి ఇప్పుడు ఏంటి? పచ్చిశనగ గరిటండి. ఇందులోనే వేసేస్తావు అయితే? అయితే నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకున్నావు. ఇవి వేగిపోయినాయిగా. ఇప్పుడు ఏం వేస్తున్నావు? నల్లేరు వేస్తున్నాను లక్ష్మి. ఇందులోనే ఉప్పు వేస్తావా? ఉప్పు, తిప్పుకొని మూత పెట్టుకున్నాం మధ్య వరకు. సిమ్లో ఉండాలి. నాకు ఇది వేగిపోయినట్టుందిగా. వేగిపోయింది. ఇప్పుడు కొంచెం చింతపండు పెట్టు. ఇలా ఉంటే మూత పెట్టేసి ఆరిపోయినాక మిక్సీ వేయటమే. లక్ష్మి చల్లారిపోయింది, మిక్సీలో వేస్తున్నాను. ఇది కొంచెం 4 ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. మిక్సీ కొట్టేసుకోవాలి. ఏంట్లో తిరగమాత కూడా వేసేసుకున్నాను. తిరగమాత వేసేసాను. దీంట్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే గోంగూర పచ్చళ్ళ వేసుకుంటే మంచి సూపర్గా ఉంటుంది. కానీ నాతో నోరు ఊరించేస్తున్నావుగా.
నాకైతే నోరు ఊరిపోతుంది. తొందర టేస్ట్ చేసి చెప్పు. లక్ష్మి, టేస్ట్ చూద్దురా. టేస్ట్ నువ్వే కదా చూసేది. నేను వీడియో తీస్తాను కానీ నువ్వు టేస్ట్ చూసి చెప్పు. మంచిగా చూస్తావుగా. అవునా, సరే అయితే టేస్ట్ చూస్తాను. నల్లేరు పచ్చడి. చట్నీ ఎప్పుడైనా లత ఇట్ట తినకూడదు, టేస్ట్ చూడాలి అన్నప్పుడు ఇలా వేసుకొని తింటాను. తినకముందే నోరు వస్తుంది. ఉల్లిపాయ తగులుతా. నువ్వు ఇందాక పప్పులు వేసావు చూడు, అందులో ముందే పచ్చిమిరకాయ అన్నీ వేసేటప్పుడు ఆ పప్పులు తగులుతున్నాయి. తిరుమాతలో ఎందుకే లేదబ్బా అనుకున్నాను. ఆ పప్పులు తగులుతాం. సూపర్ ఉంది, అన్నీ సరిపోయింది, కరెక్ట్ సరిపోయింది లత. సూపర్ అంటే సూపర్ ఉంది. నేనైతే ఇంకొంచెం నాకుతా ఉంటాను. ఈ వీడియో నచ్చితే నువ్వు చెప్పుకో, కొంచెం అటువైపు ఉన్నా కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. టేస్ట్ చూసినందుకు నాకు పెట్టండి కామెంట్. ఓకే, బాయ్.